ఆయన్ని మనం ధ్యానించే కొలది ఆయనలో ఉండి పరిశుద్ధత, సద్గుణాలు, సదాలోచన, ఆయనలో ఉండి శ్రేష్టమైన అన్నీ కూడా మనకు బయటికి వస్తాయి. ఆయన మంచివాడు. ద్వారపాలకుడు తలుపు తీస్తేనే కాపరి లోపల ప్రవేశిస్తాడు. కాపరిని చూచి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వింటాయి. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపిస్తాడు. మనము గొర్రెలమైతే కాపరి స్వరాన్ని తప్పకుండా మనం వింటాం, అనుసరిస్తాం. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రం కూడా వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోతాయి. అంతేకాకుండా అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుస్తాడు. ప్రతి ఒక్క గొర్రె పేరు కాపరికి తెలుసు. తన సొంత గొర్రెలన్నిటినీ పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపిస్తాడు. ప్రభు రక్తంలో కడగబడిన వారందరూ కూడా గొర్రె స్వభావం, ఆయన గొర్రెలు. వారందరి పేర్లు కూడా ఆయనకు తెలుసు. మనలను పేరు పెట్టి పిలిచి ముందుకు నడిపిస్తాడు. అంతేకాకుండా మనకంటే ముందు ఆయన వెళ్తాడు. మనకంటే ముందు ఆయన వెళ్తాడు. ఈ సాదృశ్యము వారికి పెద్దగా అర్థం కాలేదు. మరలా వారికి వివరంగా చెప్పాడు ప్రభు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు వెళ్ళే ద్వారము నేనే. మనము వెళ్ళాల్సిన ద్వారం యేసు ప్రభువే. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఈ లోకంలో యేసు ప్రభు కొరకు జీవించటం, ఆయన మార్గములో నిలిచి ఉండటం అని పూర్తిగా వెర్రితనం అంటారు, కష్టము అంటారు. కానీ జ్ఞానమైన వారు, కొంచెం ఇంకిత జ్ఞానంతో ఆలోచించిన వారికి యేసు ప్రభు యొక్క మార్గము చక్కగా అర్థమవుతుంది. ప్రతి మానవులు గొర్రెల వంటి వారు. మనము వెళ్ళాల్సిన ద్వారము, మార్గము ఆయనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు, దోచుకునేవారై ఉన్నారు. ప్రభువుకు ముందు వచ్చిన వారందరూ కూడా కాపరులు కాదు. నిజమైన కాపరి తన గొర్రెల కొరకు ప్రాణమిస్తాడు. గొర్రెల కొరకు ప్రాణం పెట్టినవాడే మంచి కాపరి. ప్రాణప్రదంగా చూసుకునే వ్యక్తి
అవసరమైతే తన ప్రాణాన్ని కూడా ధారపోసే వ్యక్తి నిజమైన మంచి కాపరి. ఈ లోకంలో మన కొరకు, చెడ్డవారమైన మన కొరకు ఎవరూ ప్రాణాన్ని ఇవ్వలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే ఆ పుణ్య కార్యాన్ని చేశాడు. ఆయన మంచివాడై ఉండి, దోషము లేనివాడై ఉండి, దోషులమైన మన కోసము ఆయన రక్తము చిందించినాడు. మన మరణాన్ని ఆయన తీసుకుని మన స్థానంలో ఆయన శిక్ష పొందినాడు. నిజమైన కాపరి, మంచి కాపరి, నమ్మకమైన కాపరి, ప్రధాన కాపరి, గొర్రెల గొప్ప కాపరి. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారాన్ని, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచుండును. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయడానికి వస్తాడు గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలగడానికి, అది సమృద్ధిగా కలగటానికి యేసు ప్రభువు వచ్చాడు. ఆయన మాటలు ఆత్మ సంబంధమైనవి, మనకు జీవాన్ని కలగచేస్తాయి. నిత్య జీవాన్ని చేస్తావి. మనకు జీవము కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికి ప్రభువు వచ్చాడు. మోర్ అబండెంట్లీ, సమృద్ధి, సముద్రాల సమృద్ధి, జీవజల సమృద్ధి, శాంతి సమాధానాలు నదుల వలె, జీవ నదుల వలె మనలో ప్రవహిస్తాయి. జీవజల నదులు. ప్రభు ద్వారా సంపూర్ణమైన శాంతి, సంపూర్ణమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన పరిశుద్ధత, సంపూర్ణమైన మార్పు అనేది యేసుక్రీస్తు వలన మనిషికి కలుగుతుంది. దొంగ, అపవాది దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు దౌర్జన్యకారుడు, దొడ్డిదారిన వస్తాడు. వాడి బంధకాల్లో మనుష్యులు దరికి చేరలేరు, గమ్యము చేరలేరు. వాడు నమ్మించి నట్టేట ముంచుతాడు. మొదట నెమ్మదిగానే ఉన్నట్లు ఉంటది గాని పోను పోను ఉచ్చులలో బిగిస్తాడు వాడు. వాడికి గొర్రెల విలువ తెలియదు. గొర్రెలను దిగమింగటమే, దుంపనాశనం చేయడమే వాని పైశాచిక హృదయం, వాడి ఆలోచన. ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు మంచి కాపరి. ఆయనలో మనకు అన్ని విషయాలలో సమృద్ధి కలుగుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, గుడ్ షెపర్డ్, యెహోవా రోహి
ఆయన మన కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం ఇస్తాడు. ప్రాణము తన రక్తాన్ని ధారపోస్తాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. జీతగాని మనస్సు వేరు, సొంత కాపరి మనస్సు వేరు. కొంతమంది కుటుంబాలను కూడా కష్టాలు వచ్చినప్పుడు విడిచిపెట్టి పారిపోతారు. భార్య పిల్లలను పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. జీతగాని మనస్సు వేరు, సొంత కాపరి మనస్సు వేరు. జీతగాడికి కేవలము జీతం ఒకటే కావాల. గొర్రెలు ఎటు పోయినా కూడా అతనికి ఏమి ఉండదు. అవి ఏమైపోయినా కూడా ఏమి ఉండదు. మనము జీతం కోసం పని చేయకూడదు, పని కోసం జీవించాలి. జీతం కోసం ఉద్యోగం చేయకూడదు, ఉద్యోగం కోసం జీవిస్తే ఆ ఉద్యోగంలోనే ప్రమోషన్ వస్తుంది. నాణ్యత, నిపుణతను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, సిస్టమాటికల్ డ్యూటీ బట్టి ఆటోమేటిక్గా ప్రమోషన్ అనేది వస్తుంది. అధికారుల దయను పొందుకుంటాం. ఇంకా మంచి ప్రమోషన్ రావాలంటే కొంతమంది అడ్డుకుంటారు, తొందరలో రాదు. అయినా కూడా నిలకడగా వచ్చినది అద్భుతముగా ఉంటుంది. మొదట్లో కొంతమంది అడ్డుకున్నా కూడా ఆటంకముగా వచ్చిన నాణ్యమైన పనివానికి ఇంకా మంచి ప్రమోషన్ అనేది వస్తుంది. ప్రియమైన సహోదరులారా, చేసే పనిలో నమ్మకత్వం, కష్టపడే మనస్సు, దానికోసము ప్రాణము వడ్డైనా కూడా ఆ పని చేయాలి. అప్పుడు అద్భుతమైన అన్నీ కూడా మనకు దొరుకుతాయి. ఎప్పుడు డబ్బుల కోసము కానీ సొంత ప్రయోజనం కోసం కానీ కాకుండా మనం చేసే పని కోసం జీవించాలి. దానికోసం ఎంతకైనా తెగించాలి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. దావీదు గొర్రెలకు మంచి కాపరి. దావీదు తన గొర్రెల మీదకి సింహం వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు ప్రాణానికి తెగించి ఒడ్డి వాటిని తరిమినాడు, చంపినాడు.
గొర్రెలను కాపాడినాడు. దేవుడు అది చూశాడు. ఇటువంటి వాళ్ళైతే నా ప్రజలకు చాలా రక్షణకరంగా ఉంటారని గొర్రెలను కాయటం మాన్పించి మానవ గొర్రెలకు అధిపతిగా, నాయకునిగా, రాజుగా ప్రభు నియమించాడు. దేశం మీదికి శత్రువు సవాలు విసిరినప్పుడు 17 ఏళ్ల వయస్సులో దేవుడు దావీదును బలపరిచాడు. అంత పెద్ద గోలియతుతో దావీదు పోరాడి ప్రాణానికి తెగించి గోలియతును కొట్టి చంపాడు. దేశాన్ని ప్రభు యొక్క నామమును ఘనపరచినాడు. తన ప్రాణాన్ని వడ్డినాడు. దేశంలో ఎవరు కూడా అతనికి ఎదురుగా నిలవలేకపోయినారు. కానీ దావీదు తను బ్రతికి ఉండగా ప్రభు నామమును దేశమునకు విరోధముగా ఎవ్వరు కూడా మాట్లాడకూడదు అనే ఒక తాత్పర్యముతో ప్రాణాన్ని తెగించినాడు. అందుకే అతని కడుపులో నుండి రాజులు వచ్చారు. జీవితం అంతా కూడా తరతరాలుగా రాజులే. చివరికి ప్రభువైన యేసుక్రీస్తు కూడా రాజుగా, శరీరధారిగా ఈ లోకానికి దావీదు వంశంలో నుండి వచ్చాడు. మనకు అప్పగించబడిన పని, అందులో ఎంత ఆదాయం వస్తుంది అని చూడకూడదు. దాన్ని ఎంత సమర్పణగా చేస్తున్నాము అనే దాన్ని చూడాలి. అప్పుడు మనం డబ్బులు వెంట పడాల్సిన పని లేదు, మన వెంట డబ్బులు పడతాయి. నాణ్యమైన పని వారికి అవకాశాలు ఎక్కువ, వారికి అన్నీ వెంట పడతాయి. మనము దేనికోసం వెంటపడాల్సిన అవసరం లేదు. చేసిన మనకు ఇవ్వబడిన పనిని ప్రావీణ్యముగా, నేర్పరిగా, చమత్కారముగా నేర్చుకోవాలి. ప్రావీణ్యత సంపాదించుకోవాలి. అప్పుడే ఈ లోకంలో సమృద్ధి అనేది, శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడు. తన పనిలో నిపుణత గలవాని చూచితిరా, అతడు అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుటనే నిలుస్తాడు. జీతగాని మనస్తత్వము పనికిరాదు. కుటుంబాల్లో కూడా పురుషుడు యజమానుడు, కుటుంబాన్ని సంరక్షించాల్సిన వాడు, కాయాల్సిన వాడు. పిల్లలకి అనారోగ్యం వచ్చినా, కష్టాలు వచ్చినా కుటుంబాన్ని పట్టించుకోకుండా అల్లరిగా, బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు నిజమైన కాపరి కాదు, వారు జీతగాని మనస్సు. ఫాస్టర్ అయినా, ఒక కంపెనీ ఓనర్ అయినా, మనం చేసేది ఏదైనా కానీ అందులో నిజమైన మంచి కాపరి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. దానికోసం మనం ప్రాణమైన అర్పించాలి. మన ప్రాణం పోతుందన్నా కూడా నిలబడాలి. ఆ పని కోసము నిలిచి ఉండాలి. జీతగాని మనస్సులాగా, జీతగానిలాగా నాకెందుకు వచ్చే గొడవ అని పారిపోకూడదు.
పిరికి పందలాగా వెనక్కి వెళ్ళకూడదు. జీతగానికి కావాల్సింది జీతమే గాని గొర్రెల బాగోగులు వాడికి అక్కర్లేదు. యేసు ప్రభువు మంచి కాపరి. అందుకే ఆయన మనందరి కోసం తన ప్రాణాన్ని ధారపోసినాడు, తన విలువైన రక్తాన్ని చిందించినాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసము తన ప్రాణాన్ని పెడతాడు. తోడేలు వచ్చినా భయపడడు. ప్రాణాలు ఒడ్డి తోడేలు గాని సింహము గాని వాటితో పోరాడతాడు, గొర్రెలను విడిపిస్తాడు. ఈ లోకంలో మానవునికి సురక్షితమైన స్థలము ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో చాపిన రెక్కల నీడలోనే, ఆ రక్తపు కోటలోనే మానవునికి సురక్షితమైన స్థలము. రూతమ్మ మోయాబు దేశం నుండి బెత్లెహేం వచ్చినప్పుడు బోయజు అన్నాడు, నీవు నీ జనమును విడిచి ఇక్కడికి వచ్చినావంటే నువ్వెక్కడికి వచ్చినావు అనగా, ప్రభు రెక్కల నీడను సురక్షితముగా ఉండినట్లుగా నీవు వచ్చినావు. ఈ ప్రమాదకరమైన, మోసపూరితమైన, ద్రోహపూరితమైన ఈ లోకములో విశ్వాసము లేని మూర్ఖతరం ఈ ప్రాపంచిక ఈ లోకంలో మానవునికి సేఫ్టీ ప్లేస్, సురక్షితమైన స్థలం ఏదైనా ఉంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే. ఆ రెక్కల నీడలో సురక్షితముగా మానవుడు జీవిస్తాడు. ఆయనే ద్వారము. ఆయన ద్వారా మనం లోపల ప్రవేశిస్తే మనము వెలుపలికి వచ్చినప్పుడు కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ, లోపలికి వచ్చినప్పుడు కానీ మనము మన పని మీద, మరి ఈ లోకంలో మన బాధ్యత మీద, ప్రయాణాలలో, రాకపోకల యందు, సమస్తమైన విషయాలలో ఆయన కాపుదల, ఆయన రక్షణ, ఆయన క్షేమము మనలను వెంబడిస్తుంది. కృపాక్షేమములు మన వెంట వస్తాయి. ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు సురక్షితమైన స్థలమై ఉన్నాడు మానవునికి. నీవు నా యొద్ద ఉండుము, నీవు భద్రముగా ఉంటావని లేఖనము సెలవిస్తున్నది. జీతగాని మనస్సు, కాపరి మనస్సును మనం ఎరగాలి. జీతగాడు ఎంత ఇస్తారు, ఎంత ఆదాయం అని అది చూసుకుంటాడు. ఎవరు ఎక్కువ ఇస్తే అక్కడికి వెళ్ళిపోతాడు. కానీ అది కాపరి మనస్సు కాదు. కాపరి డబ్బులు చూడడు, ప్రజల యొక్క క్షేమాన్ని చూస్తాడు. మనుషుల యొక్క బాగోగులు చూస్తాడు. ప్రతి ఒక్కరు కూడా కాపరి మనస్సు కలిగి ఉండాలి. జీతగాని మనస్సు కలిగి ఉండకూడదు. కొంతమంది పిల్లలు
వాళ్ళ తల్లిదండ్రులకి భోజనము పెట్టడానికి తల్లిదండ్రులు ఆస్తి రాయిస్తేనే వాళ్ళకి అన్ని ఆలనా పాలన చూస్తారు. అన్నదమ్ములు అందరూ కూడా ఆస్తులు పంచుకొని ఉంటారు. తల్లిదండ్రుల దగ్గర కొంత పెట్టుకుంటారు. వాళ్ళ వాటాలు వారికి పోను. తల్లిదండ్రులకి వాళ్ళ దగ్గర ఉండేది ఎవరికి రాపిస్తే వాళ్ళను చూసుకునే దుర్బుద్ధి, జీతగాని మనస్సు ఈ కాలంలో పిల్లలకు ఉండటం మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. కుమార్తెలు కానీ కుమారులు కానీ వాళ్ళను పదే పదే తోలనాడుతూ ఉంటారు. వాడికి ఇచ్చావు కదా చిన్నోడికి, వాడికి బంగారు ఇచ్చావు కదా, వాడికి డబ్బులు ఇచ్చావు కదా, అక్కడికే పో, వాడే పెడతాడు అంటారు. వాడే చూసుకుంటాడు. మాకేమన్నా ఇచ్చినావా? వీళ్ళ వాటా, ఎవరి వాటా వాళ్ళకు వచ్చింటది. ఆ ముసలి వాళ్ళ దగ్గర ఉండే అది కూడా ఎవరికి ఇస్తారో వాళ్ళే చూసుకునే తత్వం ఈ మానవ స్వభావం కొంతమందిలో, జీతగాని మనస్సు. ఏమి ఇవ్వకపోతే వాళ్ళని తొలనాడుతూ ఉంటారు. వాళ్ళ మాట వారు తీసుకుంటారు. ఆ ముసలి వాళ్ళ దగ్గర ఉండేది కూడా ఇంకా కావాలంటారు. అది ఇవ్వకపోతే వారి ఆలన పాలన చూడరు, వాళ్ళను త్రోసివేస్తారు. తల్లిదండ్రులను దూషించువాడు వాని కన్నులు లోయకాకులు పెరుగుతాయి. తల్లిదండ్రులను త్రోసివేసే వారికి శాపం వస్తుంది. ప్రియమైన సహోదరులారా, తల్లిదండ్రులను సన్మానించేవారు దీర్ఘాయుష్మంతులవుతారు. అది సలహా కాదు, అది ఆజ్ఞ. 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ తల్లిదండ్రులను సన్మానించుమని ఒక ఆజ్ఞను ప్రభు 10 ఆజ్ఞల్లో చేర్చాడు. జీతగాని మనస్సు ఉండకూడదు పిల్లలకి. ఎక్కడైనా మనం పనిచేసే చోట జీతగాని మనస్సు ఉండకూడదు. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా వారి నుండి మనం ఏమి ఆశించకూడదు. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోతాడు. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుతాను. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి గాని వేరే గొర్రెలు నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనలేడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. నా ప్రాణము పెట్టడానికి, తిరిగి దాన్ని తీసుకోవడానికి నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందినాను.
యేసు ప్రభువు మనందరి కోసం మనస్ఫూర్తిగా తన ప్రాణాన్ని అర్పించినాడు. ఆయనకు ప్రాణము పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. దేవునికి మరణము లేదు. మన బలహీనతల కోసమై, మన పాపముల కోసమై కల్వరి శిలువలో ఆయన మరణము గుండా వెళ్ళిన పరిశుద్ధుని శరీరాన్ని మట్టి ఏమీ చేయలేదు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని దావీదు ఆత్మ ద్వారా పలికినాడు. పరిశుద్ధుని మన్ను కుళ్ళు పట్టనీయదు. ఆయన మీద మరణం అనేది అజమాయిషీ చేయలేదు. అందుకే మరణమును జయించి సజీవునిగా యేసు ప్రభు తిరిగి వచ్చాడు. మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపమును విరిచివేసినాడు యేసయ్య. మానవుని యొక్క సమస్త పాపములు ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల్లో పటాపంచలైపోయినాయి. మనము మన పాపములు ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు గనుక సమస్త దుర్నీతి నుండి ఆయన విడిపిస్తాడు. మనలో పాపము లేదు అంటే మనము అబద్ధికులము, మరియు మనలో సత్యం ఉండదు. ఆయన వాక్యానికి చోటు ఉండదు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృప వలన మానవునికి నిత్య జీవము, పాప క్షమాపణ, పరిశుద్ధత కలుగుతుంది. ఆత్మకు శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. సాతాను దొడ్డిలో మనం ఉండకూడదు. ప్రతి మానవుడు యేసు ప్రభు యొక్క దొడ్డిలో, ఆయన గుంపులో మనం ఉండాలి. మానవులకి ఆయన దొడ్డి క్షేమకరమైనది. ఆయన దగ్గర మన కృపాక్షేమములు దొరుకుతాయి. భద్రముగా ఉంటాం ఆయన దగ్గర. కునుకక నిద్రపోక ఆయన కాపాడుతాడు. తన ప్రాణాన్ని ఒడ్డినాడు మన కోసం. ప్రాణప్రదంగా మనల్ని ప్రేమించినాడు ఆయన. మిమ్మును ముట్టినవాడు నా కనుగుడును ముట్టినవాడని ఎంచినాడు ఆయన. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు పలికి వారి కోసము రాజులను గద్దించినాడు. వారికి అడ్డుగా వచ్చిన వారిని తొలగించినాడు ఆయన. ఈ లోకములో మనం ఈ దరిలో నుండి ఆ దరికి, పరలోకపు దరికి ప్రయాణము చేస్తూ ఉండగా మార్గ మధ్యములో వచ్చే ప్రతి శోధనలను, ఆటంకములను, ప్రతి చిక్కుల నుండి ప్రభు విడిపించి సురక్షితముగా మనలను ఆ దరిని చేర్చుతాడు. మనము ఏ రోజున యేసు ప్రభువుతో మొదటి అడుగు వేశాము, ఆ మొదటి అడుగు పరలోకపు దరికి చేరేంత వరకు మన చేయి విడువడు, మనల్ని ఎడబాయడు. మనల్ని ఎంత మాత్రము ఆయన విడిచిపెట్టువాడు కాడు. ప్రియమైన సహోదరులారా, మనము కూడా కాపరి మనస్సు కలిగి ఉండాలి. కాపరి మనస్సు, కాపరి ఆలోచన కలిగి ఉండాలి. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత లాభం వస్తుంది, దాన్ని చూసుకోకూడదు. అది జీతగాని మనస్సు. ఏం వచ్చినా రాకపోయినా చేయదగిన చేతనైన పనిని శక్తి లోపము లేకుండా చేయాలి. ఏ కష్టము చేసినా లాభమే వస్తుంది.
వట్టి మాటలు లేమిడికి కారణములు అన్నాడు. డబ్బులు కోసం ఎక్కడ ఎక్కువ ఇస్తే అక్కడికి వెళ్ళిపోకూడదు. నమ్మకత్వం అనేది, స్థిరత్వం అనేది మానవునికి ప్రధానం. కాబట్టి శూన్యముగా ఏ ఆదాయము లేని చోటే నాణ్యమైన పనివాడు బంగారు సిరులు పండిస్తాడు, బంగారు పంటలు పండిస్తాడు. ఆదాయము రాలేదని, చక్కగా జరగలేదని, కొంచెము కూడా వృద్ధి లేదని పారిపోకూడదు. అందరూ విడిచిపెట్టిపోయిన ఆ పనిని సారవంతంగా, సమృద్ధిగా ఏదేను తోటలాగా మార్చాలి. అది కాపరి మనస్సు. కాపరి మనస్సు కలిగిన వారు శూన్యముగా ఉన్న, నిరాకారముగా ఉన్న దానిని నివాస స్థలముగా మారుస్తారు. బూజు బట్టి దీపము లేక సమాధుల దొడ్డిలాగా ఉన్న కుటుంబము కానీ, కంపెనీ కానీ, సంఘము కానీ, మరేదైనా కావచ్చు, దాన్నే కాపరి మనస్సు కలిగిన వారు ఏదేను తోటలాగా, జన సందోహములాగా, పండుగలాగా సందడి వాతావరణాన్ని కలిగిస్తారు. ప్రభువు శూన్యంలో నుండి సమస్తము కలుగజేసినాడు. లేని వాటిని ఆయన ఉన్నట్టుగా పిలిచినాడు. నిరాకారముగా ఉండునట్లుగా ప్రభువు మనల్ని కలుగచేయలేదు. నివాస స్థలముగా ఉండునట్లుగా ప్రభువు మనలను పిలిచినాడు, తయారు చేసినాడు. మనము కూడా శూన్యమైన వాటిని నివాస స్థలముగా మార్చాలి. ఎడారిగా ఉన్న స్థలమును జన సందోహముగా మార్చాలి. కాపరి మనస్సు కలిగిన వాడు ఇటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా మనం చేసే పనిలో కాపరి మనస్సు ఉండాలి. భార్యగా ఉన్నవారైనా, భర్తగా ఉన్నవారైనా, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత సంపాదించుకుంటున్నామని చూడకూడదు. ఎంతగా మనము ఈ పాత్రలో ఈ బాధ్యతని చేస్తున్నాం. కాపరి మనస్సు కలిగిన వారు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ బంగారు సిరులు పండుతాయి. ఉద్యానవనంలాగా ఆ ప్రాంతాలు విరాజిల్లుతాయి. ఏదేను తోటలాగా, పూల తోటలాగా వికసిస్తాయి. అక్కడ పరలోక పవనాలు వీస్తాయి. ఆత్మ సంబంధమైన రాజ్యం అక్కడ విస్తరిస్తుంది, ప్రబలమవుతుంది. నాయకులు అనేవారు ప్రాణం పెట్టే కాపరి మనస్సును కలిగి ఉండాలి. కాపాడవలసిన వారు పెద్దగా ఉన్న వాళ్ళు ఎవరైనా, ఎక్కడైనా కాపరి మనస్తత్వం కలిగి ఉండాలి. జీతగాని మనస్సు ఉండకూడదు. ప్రభు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరమ తండ్రి, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మంచి కాపరిగా మీరే మా కోసము నరునిగా వచ్చినందుకు స్తోత్రాలయ్యా. ప్రభువా, మా నుండి ఏమీ ఆశించక మీరే మా కోసము మీ ప్రాణాన్ని, రక్తాన్ని చిందించారు, ధారపోశారు.
మా స్థానంలో మీ ప్రాణాన్ని అడ్డు పెట్టారు. మంచి కాపరి మీకు వందనాలయ్యా. మాలో కూడా అటువంటి మనస్సును దయచేయండి. జీతగాని మనస్సు ఎక్కడైనా ఉంటే తీసివేయనైనా. ఏ విషయంలో మేము జీతగాని వలె పని చేయకూడదు, కాపరి వలె పని చేయాలి. కాపరి మనస్తత్వాన్ని మేము సదా కలిగి ఉండునట్లుగా మాకు కాపరి మనస్సు దయచే ప్రభువా. తండ్రి, మీకు వందనాలు. మమ్ములను సాతాను దొడ్డిలో నుండి మీ దొడ్డిలోనికి సురక్షితమైన మీ రెక్కల నీడలోనికి మమ్మలను చేర్చుకున్నందుకు స్తోత్రాలయ్యా. మా హృదయ కోవెల మీద, మా హృదయపు గుడిలో మీరు కొలువై ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. నైనా మీలాగా మేము కూడా కాపరి మనస్సును కలిగి అప్పగించబడిన బాధ్యత, చేయాల్సిన బాధ్యతల్ని జీతగాని వలె గాక కాపరి వలె చేయడానికి మాకు సహాయము చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈ సంవత్సరములో మొదటి నెల ఇంతటితో, ఈ రోజుతో ముగుస్తుంది. ఫిబ్రవరి నెల కొరకై మనం దేవుని స్తుతించాలి, ఘనపరచాలి. కృతజ్ఞతా స్తోత్రములతో ఫిబ్రవరి నెలలో మనం ప్రవేశించాలి. అందరికీ ప్రభు పేరట వందనాలుమ్మా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఆమేన్.